బాధ లేకుండా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ ముందుగా నేటి డిజిటల్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ను రూపొందించడం జరిగింది. ఆ యాప్ ఇటీవలే తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది. అయితే మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందుకోసం ఈరోజు అరకు పాడేరు 2 నియోజకవర్గాల నాయకులు అలాగే మా గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు అలాగే అరకు శాసనసభ్యులు శ్రీ రేగం మచ్చలింగం గారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చెట్టి పాల్గొన గారు అలాగే అన్నగారు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు అలాగే అన్నగారు స్టేట్ సెక్రటరీ ఏడువాక సత్యరావు గారు అలాగే మా 2 నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచులు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి ఈరోజు ఈ డిజిటల్ బుక్ అనే యాప్ ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇది వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గాని అలాగే కార్యకర్తలు గాని అధికారుల ద్వారా గాని ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకుల ద్వారా ఏ రకంగా అయితే ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్నారో ఈ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా ఈ నాయకులు కార్యకర్తలందరికీ అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చట్టపరంగా ఏ రకంగా శిక్ష పడాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటి మీద దృష్టి పెట్టుకొని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి తేదీ 24వ తారీఖు ఈ నెల డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక యాప్ను రూపొందించడం అనేటటువంటి జరిగింది. ఆ యాప్ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఉంటారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినట్లయితే వాళ్ళు ఆ యాప్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యని ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి దానిలో పొందుపరిచినట్లయితే ఆ యొక్క సమస్యని రేపు రాబోయేటటువంటి కాలంలో వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ నాయకుల్ని అన్యాక్రాంతంగా వాళ్ళని వివిధ కేసులకి అయితే బలి చేసి ఉన్నారో ఎవరైతే దానివల్ల నష్టపోయి ఉన్నారో వాళ్ళందరి మీద తిరిగి ఏ అధికారుల వల్ల వీళ్ళు ఆ సమస్యను ఎదుర్కొన్నారో అనేటటువంటి విషయాన్ని భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేటటువంటి జరిగింది. కాబట్టి దాన్ని మరి పార్టీలో ఉండేటటువంటి నాయకులు వాళ్లకు జరిగినటువంటి అన్యాయాల్ని ఆ డిజిటల్ బుక్ ద్వారా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ తరహా అంటారు ఈ యాప్. ఇది రెడ్ బుక్ తరహా అని వారు ఏమనగానంటే రెడ్ బుక్ అనేటటువంటి ఆలోచన అయితే మాకు లేదు. ప్రజలకి జరిగేటటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో అన్యాయాల్ని మేము భవిష్యత్తులో వీళ్ళు చేసేటటువంటి అరాచకాలు ఎవరైతే చేశారో అది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి తెలియజేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారైన
విశ్వేశ్వరరాజు గారికి, అరకు ఎమ్మెల్యే గారైన రేగం మచ్చిలింగం గారికి, పాడేరు అరకు పార్లమెంట్ అబ్జర్వర్ గారైన ప్రసాద్ గారికి, అలానే మాజీ ఎమ్మెల్యే గారైన చెట్టి పాల్గొన గారికి, అలానే స్టేట్ సెక్రటరీ అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన సత్యారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరణం చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ బుక్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గాని, క్యాడర్ లో గాని ఈ బుక్ ని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ బుక్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు, చట్టాన్ని కూడా వాళ్ళు సొంతగా తీసుకుని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరం చూసాం. కానీ ఈ రోజు డిజిటల్ బుక్ అనే యాప్ ని జగన్ గారు తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా, జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ ని తీసుకుని వచ్చి, అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమాలు జరిగినా, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్ లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, అయితే క్యూఆర్ కోడ్ ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సెస్ తోని ఈ యాప్ ని రూపొందించడం జరిగింది. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ అని విరవీగుతున్నారో, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో, ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకుని ఇన్ని అక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.